జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్ను చంపేస్తాడు చంపేస్తాడు. అమ్మా వాలి అమ్మా, ఏం కాదు. లేదు లేదు, చంపేస్తాడు. వైదేహి నిన్ను చంపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? అమ్మా వాడు చంపేస్తాడు. అమ్మా నిన్ను ఏం కాదమ్మా. చంపేస్తాడు. వైదేహి ఏయ్, అమ్మా నా కూతురు చంపుతావా? నా కూతురు చంపేస్తావా? వదులు. నిన్ను, నా కూతురు చంపేస్తావా? వదులు. నువ్వు చంపేస్తావా? వదులు. నా కూతురు చంపేస్తావు కదా నిన్ను. ఏయ్, నిన్ను వదులు. వదిలేదే లేదు. అమ్మా నిన్ను ఏయ్, చంపేస్తావా? వదలండి. కూతురు చంపేస్తావా? నిన్ను అమ్మా, వద్దమ్మా. చంపుతాడా? నిన్ను చంపేస్తాడు. అమ్మ 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 నా కూతుర్ని చంపాలని చూస్తావా? నిన్ను చంపేస్తాను. చంపేస్తా. వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి. చంపేస్తావా? నిన్ను చంపుతావా? చంపేస్తావా? అమ్మో, నా కూతుర్ని నన్ను చంపేస్తావా? చంపేస్తావా? అమ్మో. నిన్ను అమ్మ నువ్వు ఆగు. నిన్ను చంపేస్తా. నా కూతుర్ని వాలి, చంపేస్తావా? ఆగరా. సంధ్య, ఆగు. ఆగురా. ఈ రోజు నుంచి ఏమైంది? ఆగు. శాంత, ఆగమ్మా. ఆగు. శాంత, ఆగు. ఆగు శాంత. ఆగు. ఏయ్, అమ్మ, వాడు చంపేస్తాడు. ఆగమ్మా. అయ్యో ఆగు. ఊరుకోండి. శాంత, నిన్ను ముంచుతాను. అయ్యో, అయ్యో. ఆగమ్మా. శాంత, ఆగు. ఊరుకో. శాంత, ఆగు. ఆగు శాంత, ఆగు. ఆగు శాంత. అమ్మ, నెమ్మటి వాడు నిన్ను చంపేస్తాడు. వాడు చంపేస్తాడు వైదేహి. అమ్మ లేదమ్మా. వాడు నిన్ను పొడవడానికి వచ్చాడు. వాడు మంచోడు కాదు. వాడు వైదేహిని పొడి చేస్తాడు. లేదమ్మా. ఏంట్రా అబద్ధం చెప్తుంది పదనైనా? అమ్మ, వాడు వైదేహిని పొడి చేశాడు. వైదేహిని పొడి చేయడు. ఏంటి? ఆగమ్మా. వైదేహిని పొడిచావా? ఏమంటుందిరా? వైదేహిని పొడి చేయడు. పిచ్చి పట్టింది పదనైనా, పిచ్చి. పిచ్చిలో వాళ్ళు ఏమైనా అంటారు. ఊరుకో సంత. ఇలాంటి పిచ్చి వాళ్ళని ఇంట్లో కాదు, పిచ్చి ఆసుపత్రిలో ఉంచాలి. వాలి, లేకపోతే ఏంటి దేవాంశ్, ఈ దెబ్బలు నువ్వు తింటే తెలిసి మీరు ఆపకపోయి ఉంటే చంపేసి ఉండేది. అసలే ఈరోజు నీ నిశ్చితార్థం ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలీదు. పంపించి ఆడిపోతున్నా. అత్తయ్య వచ్చి ఇన్ని రోజులైంది, ఎప్పుడు ఎవరితోనూ ఇలా ప్రవర్తించలేదే. కానీ ఈరోజు తను నిన్ను చూసే ఎందుకలా రియాక్ట్ అయింది? అవునరా, నిజమే. ఇక్కడ ఉన్న గెస్టులను కూడా ఏమీ అనలేదే, నిన్ను మాత్రమే ఎందుకు కొట్టింది? నువ్వు చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పు. నేనమ్మని పడుకోబెడుతున్నాను మావయ్య. ఈలోగా ఈయనొచ్చారు, అంతే. వైదేహిని చంపొద్దు చంపొద్దు అని కొట్టడం మొదలుపెట్టింది. ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? అంటే ఇప్పుడు నీ వయసుని చెప్పడానికి వెళ్ళట? అదే కదా, ఏమీ చెయ్యకపోతే నిన్నెందుకు కొడుతుంది? అదే తెలియదు పెద్దమ్మా. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అత్తయ్యకి ఆ రోజు కళ్ల ముందు ప్రాణం పోయిన రోజు ఆఖరిసారిగా జరిగింది మాత్రమే గుర్తుంది. వైదేహి రూపం గుర్తుంది కాబట్టే తనని తప్ప మనల్నెవర్నీ గుర్తుపట్టట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ చావుని గుర్తు చేస్తూ వైదేహి నన్ను చంపొద్దు, వైదేహి నన్ను చంపొద్దు అంటుందంటే ఆ సంఘటనతో సంబంధం ఉన్న వస్తువో మనిషో కళ్ల ముందుకు రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.